ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగిందాక. ఈ ఉదయ కాలం కూడా పరిశుద్ధ గ్రంథంలో మాట చదువుకుందాం. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఈ ఉదయకాల సమయంలో రెండు కుటుంబాలు యొక్క వచనంలో మనకు కనబడుతున్నాయి. మొదటి కుటుంబం సౌలు కుటుంబం, అలాగే రెండవది దావీదు కుటుంబం. ఈ రెండు కుటుంబాల కోసం దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం గమనిస్తే, ఒక కుటుంబం రోజు రోజుకి కూడా ప్రబలుతుంది. అంటే రోజు రోజుకి ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, దీవించబడుతుంది, గొప్పదయ్యింది. కానీ కుటుంబం అంతకంతకు కూడా నీరసిల్లిపోయిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో సౌలు కుటుంబంలాగా ఒకవేళ మీ కుటుంబం కూడా అంతకంతకు ఒకవేళ నీరసిల్లిపోతుందేమో, క్షీణించిపోతుందేమో. ఒకవేళ సౌలు కుటుంబాన్ని దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ కుటుంబం ధనవంతుల కుటుంబం, అది గొప్పవారి యొక్క వంశం ఉన్నటువంటి కుటుంబం అది. అంతేకాకుండా సౌలు యొక్క ఆ ముందున్నటువంటి ఆ తరం, తన పితరులు, తన తండ్రులు, వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో, స్థాయిలో ఉన్నారు. కానీ ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే రోజు రోజుకి కూడా సౌలు కుటుంబం నీరసిల్లిపోతుంది, అంతకంతకు కూడా కుటుంబం క్షీణించిపోతుంది, దిగజారిపోతుందని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ఒకవేళ మీ కుటుంబాలు కూడా రోజు రోజుకి నెమ్మది లేకుండా, ఒకవేళ రోజు రోజుకి ఒకవేళ సుఖం లేకుండా, శాంతి లేకుండా కష్టపడుతున్నా, ఒకవేళ మీరు శ్రమ పడుతున్నా, ప్రయాస ఒకవేళ మీ కుటుంబాల్లో సంతోషం లేకుండా ఒకవేళ మీరు బ్రతుకుతున్నారేమో. కానీ ఇదే లేఖన భాగంలో మనం చూస్తే దావీదు కుటుంబం అంతకంతకు కూడా వర్ధిల్లింది, ప్రబలింది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏంటి, ఎందుకు ఈ రెండు కుటుంబాలు, ఒక కుటుంబం ఈ రీతిగా, మరొక కుటుంబం ఆ రీతిగా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దావీదు దేవుణ్ణి ప్రార్థించాడు, దావీదు ఎంతగానో ఘనపరిచాడు, ఆరాధించాడు. కాబట్టి దావీదు కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు, శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదు కుటుంబాన్ని అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో నుంచి కూడా విడిపిస్తూ, నడిపిస్తూ ఎంతో అద్భుత రీతిగా దావీదు తర్వాత మరి సొలొమోను ఆ యొక్క సింహాసనం అధిష్ఠించే విధంగా నడిపించడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు కుటుంబాలు ఒకవేళ కలహాలతో, కయ్యాలతో, గొడవలతో, నెమ్మది లేక, ఒకవేళ చీకటితో, అంధకారంతో, ఒకవేళ దుఃఖంతో, ఒకవేళ వేగంతో మీరుంటే, ఇదిగో సౌలు దేవుని ఆశ్రయించినప్పటికీ కూడా సౌలు దేవుని మాట వినలేదు. అందుచేత దేవుని వాక్యంలో ఉంది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుంది, యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుందని. కాబట్టి దావీదు యథార్థంగా ఉన్నాడు గనక దావీదు వర్ధిల్లాడు. సామెతలు 14:11 వచనం ఉంటది. కాబట్టి ఈ ఉదయకాలం వర్ధిల్లి దీవించబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఘనపరచండి. అద్భుతంగా మీ శ్రమలు, మీ శోధనలో నుంచి మీరు విడిపించబడి మీరు కూడా దావీదు కుటుంబంలాగా ఆశ్రయించబడతారు. అట్టి కుటుంబాలుగా దావీదు కుటుంబాలు ఎలాగైతే ఉందో అలాంటి కుటుంబంగా మీరు ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.